అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఇటువంటి మరి ఒక పునరుద్ధాన ఆదివారాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పాపులమైన మనల్ని రక్షించుటకు దేవదేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కోసం పంపించారు. ఆయన ప్రేమ వెలకట్టలేనిది. అటు రీతిగా ప్రార్థన చేసుకొని మన ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ స్తోత్రములైన గొప్ప దేవ, నీకే మా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇటువంటి మరి ఒక పునరుద్ధాన ఆదివారాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ రోజుని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు, కానీ మీరు మాకంత మంచి ఆధిక్యతనిచ్చినందుకు వందనాలు. మేము పాడబోయే పాటల్లో, వినబోయే వాక్యంలో మీరే మాతో ఉండి నడిపించమని అడుగుతూ ఈ చిన్ని మనవులు ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నుకొని ఆయన చేతిలో ఒక గొప్ప పాత్రగా మనల్ని వాడుకుంటున్నారు. అటువంటి దేవుణ్ణి ఒక పాట ద్వారా ఆరాధించుకుందాం. ఎన్నిక లేని నా పైన చూపావయ్యా నీ ప్రేమ, కనలేమయ్యా ఇలలోన ఎక్కడ వెదకినను. ఎన్నిక లేని నా పైన చూపావయ్యా నీ ప్రేమ, కనలేమయ్యా ఇలలోన ఎక్కడ వెదకినను. ఎడబాపలేరయ్యా ఎవరైనను, ఏ స్థితికైనా చాలినది నీ దివ్య ప్రేమ. ఎడబాపలేరయ్యా ఎవరైనను, ఏ స్థితికైనా చాలినది నీ దివ్య ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్యా, యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్యా, యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్యా, యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్యా. ఎన్నిక లేని నా పైన చూపావయ్యా నీ ప్రేమ, కనలేమయ్యా ఇలలోన ఎక్కడ వెదకినను. ఎన్నిక లేని నా పైన చూపావయ్యా నీ ప్రేమ, కనలేమయ్యా ఇలలోన ఎక్కడ వెదకినను. తల్లిదండ్రులు విడచినను విడువనన్న ప్రేమ, బంధుమిత్రులు మరచినను మరువనన్న ప్రేమ. తల్లిదండ్రులు విడచినను విడువనన్న ప్రేమ, బంధుమిత్రులు మరచినను మరువనన్న ప్రేమ. కృపతో నన్ను రక్షించి ఉన్నత పిలుపును నాకిచ్చి, ఆత్మతో నన్ను అభిషేకించి సేవకు సిద్ధపరచినది. కృపతో నన్ను రక్షించి ఉన్నత పిలుపును నాకిచ్చి, ఆత్మతో నన్ను అభిషేకించి సేవకు సిద్ధపరచినది. విలువైన పాత్రగా నన్ను వాడుకుంటుంది, విలువైన పాత్రగా నన్ను వాడుకుంటుంది. యేసయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా, యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్యా, యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్యా, యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్యా. ఎన్నిక లేని నా పైన చూపావయ్యా నీ ప్రేమ, కనలేమయ్యా ఇలలోన ఎక్కడ వెదకినను. ఎన్నిక లేని నా పైన చూపావయ్యా నీ ప్రేమ, కనలేమయ్యా ఇలలోన ఎక్కడ వెదకినను. ఎన్ని శోధనలెదురైనా నన్ను గెలిపించిన ప్రేమ, విజయోత్సాహముతో నన్ను ఊరేగించిన ప్రేమ. ఎన్ని శోధనలెదురైనా నన్ను గెలిపించిన ప్రేమ, విజయోత్సాహముతో నన్ను ఊరేగించిన ప్రేమ. వ్యాధుల నుండి విడిపించి లేమిలో సమృద్ధినిచ్చి, సత్యము కొరకు సాక్షిగా కృపలో స్థిరపరచినది. వ్యాధుల నుండి విడిపించి లేమిలో సమృద్ధినిచ్చి, సత్యం కొరకు సాక్షిగా కృపతో స్థిరపరచినది. శాశ్వతమైన ప్రేమతో నన్ను నడిపిస్తుంది, శాశ్వతమైన ప్రేమతో నన్ను నడిపిస్తుంది. యేసయ్యా
అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు దేవుని భద్రతలో కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుకుంటున్నాను. మనలో చాలామంది కష్టపడి చదువుతాం, కష్టపడి చదివి అప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం. కానీ కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి మొత్తం బ్లాంక్ అయిపోతారు. ఇట్ మైట్ బీ ఈదర్ డ్యూ టు ఎగ్జామ్ ఫియర్ కానీ, స్ట్రెస్ కానీ, లేదు నర్వస్నెస్ కానీ, టెన్షన్ కానీ, చదివిన దాన్ని అక్కడ అవుట్పుట్ ఇవ్వలేరు చాలామంది. ఎందుకంటే అదొక ప్రాసెస్, ఎందుకంటే దానికి అసోసియేటెడ్ ఒక అవుట్కమ్ ఉంది. ఇట్ మైట్ బీ ఈదర్ పాస్ ఆర్ ఫెయిల్. సో ఒక ఎగ్జామ్ అనేది రాస్తే మనం దాంట్లో పాస్ అవుతాం లేదా ఫెయిల్ అవుతాం, అంటే మనం నేర్చుకున్న దాన్ని బట్టి కాదు. కానీ ఆ ఎగ్జామ్ గుండా కూర్చున్నప్పుడు అక్కడ మనం ఏదైతే పెడతామో దానికి ఒక రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ని ఫేస్ చేసే ధైర్యం కూడా ఉండాలి. ఇవాళ ఎగ్జామ్ రాసేసి వస్తే కాదు, రేపటి రోజు నా రిజల్ట్ గురించి కూడా మనం ఆలోచించాలి. అట్లా కనుక చూసినట్లయితే చాలామంది ఫెయిల్యూర్, ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వటం అనే ఒక ప్రాసెస్ని చాలా కష్టంగా తీసుకుంటారు. చాలామంది షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు ఒక ఫెయిల్యూర్ అనేది. లేదు చాలా భయపడతారు, అమ్మో వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ అని కొంతమంది ఎగ్జామ్ రాయకుండానే వెనకంజ వేస్తారు. బికాస్ ఫెయిల్యూర్ ఇస్ సచ్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. గివింగ్ something, trying something time and again, it's such a painful process. సో అట్లా కనుక మనం చూసినట్లయితే, కానీ ఫెయిల్యూర్స్ అనేవి మనము అదొక షేమ్ఫుల్గా కానీ హ్యూమిలియేషన్గా కానీ కనుక మనం తీసుకోకపోతే, దాంట్లో నుంచి మనం ఒక పాఠం నేర్చుకొని మనల్ని కనుక మనం సరిదిద్దుకోగలిగితే మనం మన జీవితంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్తాం. అయితే బైబిల్ గ్రంథంలో ఇవాళ మనం ఒక వ్యక్తి గురించి, తను ఫెయిల్యూర్ని ఎట్లా దేవునిలో తను కరెక్ట్ చేసుకొని ఒక దీవెనకరమైన వ్యక్తిగా తన జీవితంలో ముందుకు వెళ్ళాడో మనం ఇవాళ చూసి తెలుసుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, మోషే అన్న అయిన అహరోను దేవునిచే ఎన్నుకోబడ్డాడు, యాజకునిగా ఎన్నుకోబడి దేవుని పరిచర్లో నియమించబడ్డాడు. అయితే అదే అహరోను దేవుడు మోషేకి నోటి బూరగా వాడదలుచుకున్నాడు. మోషే దేవుని పని అప్పచెప్పినప్పుడు అంటాడు కదా, అయ్యా దేవా, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను ఎట్లా నీ పని చేయగలను అని అన్నప్పుడు, నేను నా నోట నీ మాటలను ఉంచుతాను అని చెప్పి దేవుడు మోషేని ముందుకు నడిపిస్తాడు. అప్పుడు అహరోను అక్కడ నిలబెడతాడు. మోషేకి అన్న అయినప్పటికీ దేవుడు తక్కువ స్థితిలో మోషే కన్నా ఉంచినప్పటికీ కూడా అహరోను దాన్ని ఒక డ్రాబ్యాక్ గానో సెట్ బ్యాక్ గానో తీసుకోలేదు. కానీ ఏం చేశాడు? దేవుని మాటకు విధేయుడై ఉన్నాడు. దేవునిచే ఎన్నుకోబడిన ఆ పనికి తను కట్టుబడి దేవునిచే సూచించబడినవన్నీ కూడా తను చేస్తూ వచ్చాడు. దేవుడు అహరోన్ని మోషే నోటి బోరుగా వాడుకొని తన మాటలను దేవుని ప్రజలకు తన ద్వారా దేవుడు పంపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత కాలక్రమేణా మనం చూసినట్లయితే అహరోన్ని తన వంశావళిని దేవుడు యాజక పనికై నియమించాడు. అదే మనం తర్వాత లేఖన భాగంలో చూస్తూ ఉంటాం. అయితే అహరోను ఎంత గొప్ప వ్యక్తిత్వంతో కలిగి ఉన్న వ్యక్తి, ఎంత గొప్పగా దేవుని మాటకు విధేయుడై తను దేవుడు చూడనప్పటికీ కూడా మోషే చెప్పినదంతయు దేవుని విషయంలో తను విధేయుడై నిలిచి దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తూ వచ్చాడు. కానీ తన జీవితంలో కూడా ఒక ఫెయిల్యూర్ ఉంది. ఎక్కడ, ఎప్పుడు, ఏం చేశాడు? ఆ ఫెయిల్యూర్ని ఎట్లా కరెక్ట్ చేసుకున్నాడు, లేదు ఎట్లా దాన్ని రెక్టిఫై చేసుకొని దేవునిలో ముందుకు వెళ్ళాడో మనం చూద్దాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను, మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలు దేవుడు మోషేని ఆయన సన్నిధిలో మోషే దేవుని వాక్కు కొరకు, దేవుని మాటల కొరకు కనపడుతున్నప్పుడు ప్రజలు చాలా రెస్ట్లెస్గా ఉన్నారు. అహరోను మోషే యాబ్సెన్స్లో ఈ ప్రజల్ని లీడ్ చేయవలసిన బాధ్యత అహరోన్ మీద ఉంది. అలాంటప్పుడు ఈ ప్రజలందరూ, ఏది మోషే ఎక్కడ వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు, ఏంటి మమ్మల్ని ఇంకా ఎంతసేపు ఈ వెయిటింగ్ అని ప్రజల్ని ఈ దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చాడండి. కానీ కొద్దిపాటి సమయం దేవుని కొరకు కనిపెడతంలో అక్కడ ప్రజలు ఫెయిల్ అయ్యారు. అలానే అహరోను ఈ ప్రజల్ని మోషే యాబ్సెన్స్లో నడిపించవలసిన వ్యక్తి అయినప్పటికీ కూడా తను కూడా ఈ ప్రజల సనుగుళ్ళు, గొనుగుళ్ళు లేదా ఈ ప్రజల యొక్క రెస్ట్లెస్నెస్ని బట్టి అహరోన్ కూడా దేవుని విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఏం చేశాడు? ఆ ప్రజలందరూ అట్లా సనుగుళ్ళు, గొనుగుళ్ళలో ఏడి మోషే ఏమైపోయాడు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అన్నప్పుడు అహరోను దేవునిచ్చే ఒక లీడర్షిప్ అసిస్టెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు తను ప్రజల్ని లీడ్ చేయాల్సింది పోయి తను కూడా అక్కడ ఫెయిల్ అయ్యి విగ్రహం తయారీలో పొందుతాడు.
ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండి అని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులు తీసి అహరోను వద్దకు తెచ్చేది. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేశాను. ఏం చేశాడండి అహరోను? దేవుడు వాక్కు కొరకు వేచి ఉండాలి, కనిపెట్టాలి, ప్రజల్ని నడిపించాలి. ఆ సమయంలో ప్రజల్ని దేవునిలో కనిపెట్టే రీతిగా వాళ్ళని నడిపించాలి. కానీ ఏం చేశాడు? హీ ఫెయిల్డ్ బై క్రియేటింగ్ ద ఇమేజ్ ఆఫ్ ఎ గోల్డెన్ కాఫ్. విగ్రహారాధన దేవునికి ఏమైనది? అట్టి విగ్రహాన్ని అక్కడ తయారు చేశాడు అహరోను. ఎంత శాపం అండి! ఆయన ప్రజల మీదకి, ఆయన న్యాయకత్వ బాధ్యతల మీదకి ఎంత శాపాన్ని కొని తెచ్చాడు అహరోన్ అక్కడ. హీ ఫెయిల్డ్ బీయింగ్ అ లీడర్. హీ ఫెయిల్డ్ బీయింగ్ ద వర్క్మెన్ ఆఫ్ గాడ్. హీ ఫెయిల్డ్ టు లీడ్ పీపుల్ ఇన్ గాడ్. ఆ తర్వాత ఆ దూడను తయారు చేసి వాళ్ళందరూ నాట్యం చేస్తూ అక్కడ ఉన్నప్పుడు మోషేని ఎమ్మటే దేవుడు అంటాడు కదా, నా ప్రజలు నాకు వెనుతిరిగి ఉన్నారు, నీవు ఎమ్మటే కిందకి వెళ్ళి వాళ్ళని సరిచేయని దేవుడు మోషేని కిందకి పంపించినప్పుడు అప్పుడు వచ్చి మోషే అహరోన్ని అడుగుతాడు కదా, నువ్వెట్లా ఇట్లా చేశావు, నువ్వు ఏం చేయబడ్డావి ప్రజల ద్వారా, ఎందుకు నువ్వు దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని కొని తెచ్చావు అని మోషే అహరోన్ని అడిగినప్పుడు అహరోన్ అంటాడు కదా, అవును తను చేసింది తప్పే, తను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, కానీ అంటాడు కదా, నీకు ఈ ప్రజల గురించి తెలుసు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలుసు, వీళ్ళు చేయమంటే చేశాను, లేదు అగ్నిలో ఆ బంగారం వేస్తే దూడగా మారింది అని లేనిపోయిన సాకులు చెప్తా వచ్చాడండి. The first thing is he failed, and the second is he started speaking lame excuses. In spite of accepting his failure or his mistake, he is excusing himself for what he has done against God and his people. He was chosen by God for his people, but he stood against God. నిర్గమకాండం 32వ అధ్యాయం 19 నుంచి 24 వరకు కనుక మనం చూసినట్లయితే, మోషే ఆ విగ్రహాన్ని కాల్చివేసి అలానే అహరోన్ని నిలదీసినప్పుడు తర్వాత అహరోన్ వేరువేరుగా మాట్లాడుతూ వచ్చినప్పటికీ కూడా తర్వాత కాలక్రమేణా మనం కనుక చూసినట్లయితే అహరోను తన తప్పు తను తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన తప్పు తను తెలుసుకుంటాడు. ఆల్దో హీ హ్యాస్ బిన్ ఫెయిల్డ్ ఇన్ రిప్రజెంటింగ్ గాడ్ టు హిస్ పీపుల్, later that failure turned out to be a great teacher and indeed a great lesson to Ahron. He learned from his mistake. He corrected himself. He was led by God. And later he has turned out to be a part of a rigorous priesthood ministry for the Lord. మనం చూస్తూ ఉంటాం, ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తాయి. ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దేవుడు నన్ను పాస్ చేయలేదు, లేదు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అనుకోవటం కన్నా కూడా మనం కనుక ఆ ఫెయిల్యూర్లో నుంచి ఒక లెసన్ నేర్చుకోగలిగితే, ఒక పాఠం నేర్చుకోగలిగితే, దాన్ని సరిదిద్దుకోగలిగితే, మళ్ళీ మరొకసారి మనం మన జీవితంలో ఆ తప్పు చేయకుండా ఉండటానికి మనం గనక దేవుని వాక్కుల్ని మన జీవితంలో తోడు చేసుకున్నట్లయితే అది ఒక గొప్ప పాఠం. దాన్ని సరిచేసుకోవాలండి, మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అహరోను జీవితంలో తను చేసిన ఒకే ఒక తప్పు ఆ బంగారు దూడను తయారు చేయటం. అది చేసినాక తర్వాత తనకి ఒక గొప్ప పాఠం దేవుడు నేర్పించాడు. అందుకే కదా, our failures are never forgotten but are forgiven by God. The God we serve is a true living God who forgives us for all our sins, all our failures, all of our mistakes. అందుకే కదా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మానవుడు దేవుడిచ్చే ఇచ్చిన ప్రతి ఆజ్ఞని అనుసరించడంలో ఫెయిల్ అవుతూనే వచ్చారు. అయినప్పటికీ క్షమించే దేవుడు, మనకు మళ్ళీ మరొకసారి అవకాశం ఇచ్చే దేవుడు. మనం ఏ తప్పు చేసినప్పటికీ, అది ఎంతో హేయమైనప్పటికీ, ఎంతటిదైనప్పటికీ కూడా మళ్ళీ మరొకసారి మనం ఆయన సన్నిధిలో గనక మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పు నుంచి కానీ ఆ పరిస్థితుల నుంచి కానీ మనల్ని విడిపించి మళ్ళీ ఆయన హత్తుకు చేర్చుకునే దేవుడై ఉన్నాడు. అవును, అవిధేయత ఇట్స్ అ ఫెయిల్యూర్, లేదు అబద్ధం, లేదు దేవునికి వ్యతిరేకమైన జీవితం, it might be a failure today, but God is going to turn that to be a success story of tomorrow for your life. మీ లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ ఇట్స్ పాస్ట్, ఇట్స్ ఆల్రెడీ పాస్ట్, అది ఎస్టర్డే అయిపోయింది.
సో దేవుడు అంటున్నాడు కదా, అది విడిచిపెట్టేయమంటున్నాడు. ఆయన క్షమించేసాను అంటున్నాడు. జస్ట్ ఆయన సన్నిధిలో ఒక్కసారి ఒప్పుకొని విడిచిపెట్టేసేయండి. మళ్ళీ దాని వైపు తిరిగి చూడొద్దు. ఎందుకంటే టుమారో యూఆర్ గోయింగ్ టు బి ఎ సక్సెస్ స్టోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, టెస్టిఫైయింగ్ హిస్ మైటీ నేమ్. క్రీస్తు కొరకైనా మనం గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉందాం. గతించినవి మరిచి ముందున్న వాటికై మనం వేగిరపడి మన జీవితాన్ని గొప్ప సాక్ష్యంగా దేవుని కొరకై నిలబడదాం. ఒకంత కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈరోజు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరైతే తండ్రి, ఇవాళ నువ్వు మాతో అహరోను జీవితంలో నుంచి మాట్లాడిన విధానానికై నీకు వందనాలు నాయన. అవును తండ్రి, అహరోను నీకు విధేయుడై ఉన్నాడు, నీలో నమ్మకమైన బిడ్డగా ఉన్నాడు, నీ పనిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు తండ్రి. అయితే మరి కొద్దిపాటి పొరపాట్యాలు జరిగి ఉన్నాయి. అట్లానే మా జీవితాల్లో కూడా కొద్దిపాటి పొరపాట్యాలు, నీకు వ్యతిరేకమైన జీవితం లేదు, నీకు వ్యతిరేకమైన మాటలు మాలో ఎక్కడన్నా ఉన్నాయేమో తండ్రి. మమ్మల్ని మేము నీ సన్నిధిలో పరిశీలన చేసుకోవటానికి సహాయం చేయండి యేసయ్యా. నీ సన్నిధిలో పరిశీలన చేసుకోవటమే కాదు కానీ తండ్రి, నీ సన్నిధిలో అవన్నీ విడిచిపెట్టి తిరిగి మళ్ళీ పూర్వపు మనసు కలిగి, లేదు పూర్వపు ప్రేమలో నీలో మేము ఐక్యపరచబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. నీవు మా ముందు నుండి నడిపించండి నాయన, మా నోట నీ మాట ఉంచి నడిపించండి నాయన. నిన్ను గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని నుంచి తండ్రి, నీకు సాక్షాత్మైన జీవితాలు మేము జీవించడానికి తండ్రి, నీ పనిలో వాడబడటానికి నీకు అక్కడికి వచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.